శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమః. ఈనాటి వేమన పద్యంలో పరమయోగిని భక్తుడు ఎట్లా కనుక్కుంటాడు అనే దానికి 2 ఉపమానముల చేత వేమన యోగి తెలియజేస్తున్నాడు. ఆ పద్యము ఏమిటి అంటే, తేనె తెరల జాడ తేనెటీగ ఎరుంగు సుమరసంబు జాడ భ్రమర మెరుగు పరమయోగి జాడ భక్తుండెరుగును విశ్వదాభిరామ వినురవేమా. తేనె మనమంతా చూస్తుంటాం, తేనె చెట్టు. ఈ తేనె స్వీకరించి ఒక చెట్టుకు ఒక తర్రలోనో అడవుల్లో ప్లేట్ల కిందనో ఈ తేనెటీగలన్నీ ఆడికి చేరుతాయి. ఎక్కడిది ఈ తేనె అంటే పుష్పములో ఉన్నటువంటి మకరందం, తీపు. పుష్పములో తీపి ఉంటుంది. ఏ పుష్పములో తేనె ఉందా అని దానికి అది తెలుసుకుంటుంది తేనెటీగ. ఆ తెరల అంటే దాని ఆహారం, పుష్పంలో ఉండే ఆహారాన్ని తను తిని మిగతాది ఒక చెట్టు కొమ్మకో ఎన్నో చోట అది నిల్వ చేసుకుంటుంది. ఆ తేనె తెట్టె అంటారు. ఏ పుష్పంలో ఎంత తేనె ఉండేది ఆ తేనెటీగకు తెలుస్తుంది బాగా. ఈ తేనెటీగనే నిజ గురువులుగా తెలుసుకోమని ప్రహ్లాద అజగర సంవాదంలో ఉన్నాడు. అజగరమును జుంటీగయు నిజ గురువులుగా దలచి నిశ్చితుండనై విజనస్థలి కర్మంబుల గజిబిజి లేకున్నవాడ గౌరవ వృత్తి. తేనెటీగ ఒకటి, కొండశీల ఒకటి. కొండశీల దాని ఆహారం అది తిని ఎక్కడికి పాకులాడదు. కానీ ఇది తన ఆహారం తేనెటీగ తీసుకొని మళ్ళా పరులకు ఇచ్చేదానికి అనేక మార్లు పాకులాడుతూ ఉంటుంది. అంటే గురువులుగా ఉండేటువంటి వారు గురువాక్యం చేత తమ భ్రాంతి రహితులై ఇతరులకు చెప్పలేనటువంటి స్థితిలో కొందరుంటే ఆ గురువాక్యాన్ని అనే పరిమళ తేనెను ఇతరులకు పంచేదానికి గురువులు ఆ వాక్ప్రౌఢిమ చేత పంచుతారని ఒక భావం. సుమరసంబుజాడ భ్రమర మెరుగు ఇంకొక ఉపమానం. ఇది అంతే. సుమ అంటే కుష్మము, పుష్పము, రసము, ఆ దాని ఉండేటువంటి పరిమళము లేకుంటే తేనె ఏది ఎరుగుతుంది? భ్రమర మెరుంగు. భ్రమరము తుమ్మెద ఎరుగుతుంది. ఈ 2 కూడా పుష్పములో ఉండేటువంటి మకరందాన్ని తీసుకునేటియే, ఏ తేనెటీగ కానీ భ్రమరం కానీ. కానీ తేడా ఏమి తుమ్మెదకు తేనెటీగకు అంటే, తేనెటీగ తను తాగినంత తాగి ఇతరులకు పంచేదానికి అది నిల్వ చేసుకుంటుంది ఒక చోట. భ్రమరం అలా కాదు. ఎంతసేపు ఉన్నా అది ఆ పుష్పంలోని మకరందమును స్వీకరించేదే కానీ అది మరలా పరులకు పంచేటువంటి యోగ్యత ఈ భ్రమరానికి లేదు. అది 2 తేడా. అది నిల్వ ఉంచి ఇతరులకు పంచిస్తుంది తేనెటీగ. భ్రమరము తాను తృప్తి పొందేదే కానీ ఇతరులకు పంచివ్వలేదు. ఆ విధముగానే ఈ యొక్క తుమ్మెద భ్రమరము అనే దానికి కృష్ణప్రభు తన కందంలో ఇలాగ చెప్తాడు. కమలంబులున్న కొలనుకు
భ్రమరములు ఏ తెంచినట్లు బాబుగా బోధన తమమది గోరి గురుని పద కమలములం గొల్వా సుజన గణమే తెంచు. గురు పదములను కమలముగా పోల్చి ఈ తుమ్మెదలు అనేటువంటి మంచి జ్ఞానులను తుమ్మెదలుగా పోల్చి చెప్తాడు. అట్లా ఈ రెండు విధాలుగా ఈ విధముగా ఆ తేనె ఈగ తేనెను ఉండే పుష్పాలకు అనుకుంటుందో, ఈ భ్రమరములు కూడా ఆ పుష్పము యొక్క మకరందాన్ని సేకరిస్తుందో, అట్లా పరమయోగి జాడ భక్తుండెరుంగును. ఆ పరమైనటువంటిది దాని స్వీకరించి బట్టవేలును పరిపూర్ణులు, బట్టబయలైన పరిపూర్ణులను పరమయోగి జాడ ఎక్కడ ఉంటారు? భక్తుండెరుంగు, భక్తుడు తెలుసుకుంటాడు. నీరు ఎట్లా పల్లాని ఎరుగుతుందో అట్లా భక్తుడుండు చోట పరమాత్ముడుండుడా అంటాడు వేమన వారు. ఎట్లా తెలుసుకుంటాడు? వెతికి 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 కనుక్కుంటాడు. అటువంటి వాడిని ఈయన వెతుకుతా ఉంటాడు. గురువును శిష్యుడు ఎతకాలా, శిష్యుని గురువు కూడా ఎతకాలా అని ఒక పద్యంలో చెప్తాడు. అట్లా దీని స్పష్టంగా బృహద్వాష్టంలో ఒక చోట చెప్తాడు శివరామ దీక్షితుడు. ఏమిటి అంటే, అందుకే ఏ గురువు అంటే ఆ గురువును నమ్మక, మూలం లేని గుర్తెరిగే శరీరం అనే ఆవరణము లేని వారిని గా చూచి, వారి ముచ్చట విని, వారి నడత చూసి, వారి దగ్గర ఉన్న శిష్యుల చూసి, ఆ శిష్యులు శాంతి చేత ఉన్నారో, శరీరము లేక ఉన్నారో, వారి జాడ కనుక్కొని, వారి జాడ చెప్పకపోయిరా మీ గురువు ఎవరు అని అడిగి, వారి జాడ చెప్పిరా, వారి వద్దకు పోయి చూస్తే మూలము లేని గుర్తెరిగే శరీరము చేసిన శంకర భాష్యము నమ్మి ఉన్నారో, లేక ఇతర భాష్యములు నమ్మి ఉన్నారో, ఏదైనా వేరే మత గ్రంథము నమ్మి ఉన్నారో, లేక శాస్త్రవాసన, దేహవాసన, ఇతర వాసనలు నమ్మి ఉన్నారో, వారిని చూచి భూమండలమందు మూలము లేని గుర్తెరిగే శరీరము లేని అచల స్వరూపులు ఉన్నారషా, వారి విచారమేమి, వారు శాస్త్రాలు ఏమి, వారు రారా పోరా, వారి జాడ ఏలాగు, వారు పుట్టినారా లేదా, వారికి వేదశాస్త్రములు ప్రమాణమా అప్రమాణమా, వారికి తల్లి తండ్రి భార్య బిడ్డలు ఉన్నారా లేరా, వారికి కులగోత్రాలు ఉన్నవా లేవా, వారు ఏలాగు పుట్టిరి, వారికి మూలము ఏమి, వారికి అచలం ఏలాగు, వారు ఎవరో కానీ వారికి మూలము నాకు తెలియదు, పుట్టని చావని అచలము ఉన్నదని చూపి ఏమీ లేకపోయిరి. ఇది వాళ్ళు లేవంగా, భోంచేయంగా, నిద్రపోవంగా శరీరమై ఉన్నారో శరీరము లేక ఉన్నారో చూసి కనుక్కొన్నటువంటి వారి దరిజేరి వారికి చతుర్విధ శుశ్రూషలు తనమనధనములు అర్పించి సేవ చేసి కనుక్కుంటారు. అది పరమయోగి జాడ భక్తుండెరుంగును. అక్కడికి పోయి అక్కడ సేవ చేసి ఆ మాధుర్యమును, పరిపూర్ణమైనటువంటి మాధుర్యమును తీసుకొని తాను ఏమి లేకుండా మునిగిపోయేటువంటి మార్గం